ఎన్నికల ఘట్టం ప్రారంభమైపోయి షెడ్యూల్ ప్రకటించి చాలా రోజులైనా ఇప్పటికీ ఒక గందరగోళం నడుస్తూనే ఉంది కూటమిలో. ఎవరి దోవన వాడిదే, ఏడీ వీడి అన్నట్టు ఎవరి దోవ వాళ్ళదే అన్నట్టే ఉంది. ప్రచారంలో పక్కన వారాహిలో పవన్ కళ్యాణ్ చేసుకెళ్తున్నాడు, పురంధేశ్వరి చేసుకెళ్తాం, చంద్రబాబు అటు చేసుకెళ్తున్నారు. అక్కడ ఉన్నటువంటి కూటమి అభ్యర్థుల్ని వేరే పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు పరిచయం చేస్తున్నారు. అయితే కలిసి వేదికలు అన్నటువంటిది గతంలో ఏదైతే లోకేష్ పర్యటన ముగిసినటువంటి సందర్భంలో, ప్రజాగళం ముగిసిన సందర్భంలో జరిగిన సభలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఒక వేదిక మీద కనిపించారు. మళ్ళీ ఆ తర్వాత తాడేపల్లిగూడెం సభలో ఒక వేదిక మీద కనిపించారు. తర్వాత చూస్తే ఇక్కడ వచ్చేటప్పటికి చిలకలూరుపేట దగ్గర జరిగిన సభలో మాత్రం మోడీ కూడా రావడంతో అది ముగ్గురు కలిసి ఒక వేదిక మీద కనిపించారు. ఇప్పుడు ముగ్గురు అయితే వాస్తవంగా ఎవరెవరు ఉండాలా? పురంధేశ్వరి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్. కానీ పురంధేశ్వరిని పక్కన పెడుతున్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఈ నెల 15 నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పాల్గొన్నట్టు ఇరు పార్టీల నాయకులు చెప్పారు. మేరకు ఆదివారం సభ ఏర్పాట్ల మీద సమీక్షించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తణుకులో రోడ్ షో నిర్వహించి అనంతరం నరేంద్రకూడలో సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభలో రెండు పార్టీల అధినేతలు ప్రసంగించబోతున్నారు. అంటే వీళ్ళిద్దరూ. మరి పురంధేశ్వరి పరిస్థితి ఏంటి? ఎందుకు అవాయిడ్ చేస్తున్నట్టు? అది $1 మిలియన్ ప్రశ్న.